బ్రేకింగ్ న్యూస్ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో 13,766 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 3,000 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మొత్తంగా 1.56 కోట్ల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అన్ని స్థానాలలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, కల్గాజీ నుంచి సీఎం అతిసి పోటీ చేస్తున్నారు. ఇక ఓటింగ్ నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 30,000 మంది పోలీసులు, 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దేశ రాజధానిలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరాటపడుతూ ఉండగా పూర్వ వైభవం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమైన పోటీ ఆప్ బీజేపీ మధ్య కేంద్రీకృతమైంది. ఆప్ బీజేపీ కాంగ్రెస్ పోటీ పడి మరీ హామీలు గుప్పించాయి. ఇక ప్రజలు ఎవరిని విశ్వసించారో మరో 3 రోజుల్లో తేలుతోంది. ఇక ఓటింగ్ శాతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం భారీగా నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఆప్ తరపున పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. గత 2 అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది.
ఢిల్లీలో ఈసారి బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా ఆప్ ప్రతిష్ట దెబ్బతినిందనే లెక్కలు ఉన్నాయి. కేజ్రీవాల్ నిర్మించుకున్న అబద్దాల మేడ, యమునా నది కాలుష్యం, ఓట్ల తొలగింపు వంటి అంశాలను పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. 10 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ యాక్టివ్ కావడంతో ఆప్ ఓట్లు కొన్ని చేజారవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసుగెత్తిపోయారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ పెద్దలు ఆశాభావంతో ఉన్నారు. ఇక 12 లక్షల ఆదాయ పన్ను పరిమితి పెంపుతో మధ్యతరగతి ఓటర్లను బీజేపీ ఆకర్షించింది. సాయంత్రం 6:30 తర్వాతే వెలువడే ఎగ్జిట్ పోల్స్ తో ఏ పార్టీని విజయం వరిస్తుందో ఓ అంచనాకు రావచ్చు.